పురాణాల ప్రకారం శనిదేవుడు సూర్యపుత్రుడన్నమాట. ఆయన తన తండ్రి ద్వారా సరైన గుర్తింపు పొందలేకపోయినప్పుడు పరమశివుడిని కఠినంగా ప్రార్థించాడు. శనిదేవుడు భక్తికి మెచ్చిన శివుడు త్రయోదశి తిథి నాడు ప్రత్యక్షమై ఆయనకు నవగ్రహాలలో న్యాయాధికారి పదవిని అయితే ఇస్తాడు. శివుడు శనికి వరం ఇస్తూ, ఏ రోజైతే నీ వారమైన శనివారం నాకు ఇష్టమైన త్రయోదశి తిథి కలిసి వస్తాయో ఆ రోజున నిన్ను భక్తితో పూజించే వారికి నువ్వు ఇబ్బంది పెట్టకుండా అనుగ్రహించాలి అని ఆదేశిస్తాడు. పరమశివుడి నుండి శనిదేవుడు వరం పొందిన ఘట్టం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పురాణాల ప్రకారం శనిదేవుడు తన కఠోర తపస్సు ద్వారా శివుడిని మెప్పించి గ్రహ పదవిని మరియు న్యాయాధికారి పదవిని హోదానైతే పొందాడు. ఇప్పుడు ఆ కథాక్రమం కూడా మొత్తం వివరంగా తెలుసుకుందాము. శనిదేవుని తపస్సు అన్నమాట, కాశీక్షేత్రం దానికి ఒక ప్రూఫ్ అన్నమాట. అలాగే సూర్య భగవానుడికి ఛాయాదేవికి జన్మించిన శనిదేవుడు చిన్నతనం నుంచే చాలా శివభక్తుడు. తన తండ్రి అయిన సూర్యుడు తనను గుర్తించకపోవడంతో మనస్తాపం చెంది శనిదేవుడిని తల్లి సలహా మేర ఏం చేశాడంటే కాశీక్షేత్రానికి వెళ్ళి శివుడి కోసం ఘోరమైన తపస్సు అయితే చేశాడు. అక్కడ కాశీలో శనిదేవుడు ఒక శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించి, ఇప్పుడు దీనినే శనీశ్వర లింగం అని అంటారనమాట. కొన్ని వేల సంవత్సరాల పాటు ఆహార పానీయాలు మానేసి ఘోర తపస్సు అయితే ఆ శనిదేవుడు చేశాడు. ఆయన భక్తికి పట్టుదలకు పరమశివుడు ముగ్ధుడైపోయాడు. శనిదేవుడి తపస్సుకు మెచ్చిన శివుడు ఏం చేశాడంటే వెంటనే ప్రత్యక్షమై ఆయనకు 3 కీలకమైన వరాలనైతే ప్రసాదించాడంట. నవగ్రహాలలో అత్యున్నత పదవి అయితే ఆ శనీశ్వరుడికి ఇచ్చాడు. శనిదేవుడిని నవగ్రహ మండలంలో ఒక గ్రహంగా నియమించి అందరికంటే అత్యధిక శక్తిని అయితే ప్రసాదించాడు. అలాగే న్యాయాధికారి అన్నమాట, కర్మఫల ప్రదాత కూడా న్యాయాధికారినిగా శనీశ్వరుడిని చేశాడు. ముల్లోకాలలో దేవతలు, మానవులు, రాక్షసులు ఎవరైనా సరే వారు చేసే కర్మలను అంటే మంచి చెడులను బట్టి ఫలితాలను ఇచ్చే అధికారాన్ని అయితే శనికి ఇచ్చాడు. నువ్వు న్యాయమూర్తివి, నీ తీర్పు ఎవరూ కాదనలేరు అనే ఒక గొప్ప వరానైతే శివుడు శనీశ్వరుడికైతే వరం ఇచ్చాడు. అలాగే ఎవరైతే శివుడికి ఇష్టమైన త్రయోదశి మరియు శనివారం కలిసిన రోజున శనిదేవుడిని పూజిస్తారో వారి కష్టాలను తొలగించే శక్తిని కూడా ఆయనకు ప్రసాదించాడనమాట. సో అందుకని శని త్రయోదశి రోజున ఆ శనీశ్వరుడిని అయితే అందరూ పూజించుకుంటారు. ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉందన్నమాట. సాక్షాత్తు శని ప్రభావం వల్ల సాక్షాత్తు శివుడి పైనే పడింది. సో అది ఇప్పుడు ఎలానో చూద్దాము. చాలా బాగుంటుంది ఈ కథ. వరం పొందిన తర్వాత అంటే శనీశ్వరుడు వరం పొందిన తర్వాత శనిదేవుడు శివునితో, స్వామి మీ అనుగ్రహం వల్ల నాకు ఈ శక్తి వచ్చింది కదా, ఇప్పుడు మీపై కూడా నా ప్రభావం చూపాలనేది నా కర్తవ్యం అని అంటాడు. శివుడు నవ్వి సరేనంటాడు. మరుసటి రోజు శని తన ప్రభావం చూపడానికి వస్తున్నాడని తెలిసి శివుడు ఒక ఏనుగు రూపంలోకి మారి అడవిలో దాక్కుంటాడు. సాయంత్రం ప్రదోషకాలం ముగిశాక శివుడు తిరిగి తన రూపంలోకి వచ్చి శనితో, చూసావా శని, నేను నీకు చిక్కలేదు అంటాడు. అప్పుడు శని వినయంగా, స్వామి నా ప్రభావం వల్లే కదా సాక్షాత్తు ముల్లోకాలను ఏలే పరమశివుడే ఒక జంతువు రూపంలో అడవిలో దాక్కోవాల్సి వచ్చింది అని అంటాడు. శివుడు ఆయన న్యాయబుద్ధికి సంతోషించి శనిని ఆశీర్వదిస్తాడు. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, శివుడు సాక్షాత్తు దేవుడు కదా, ఆయన ఎటువంటి తప్పు పనులు చేయడు కదా, మరి అతని మీద శనీశ్వరుడు ఎందుకు ప్రభావం చూపాలి, శివుడు ఒక ఏనుగు రూపంలో ఎందుకు మారాలి, అవసరం లేదు కదా అనే డౌట్ రావచ్చు కదా. అసలు శివుడు ఏనుగు రూపంలోకి ఎందుకు మారవలసి వచ్చిందో మరింత స్పష్టంగా మనం అర్థం చేసుకుందాం. మనం చేసే తప్పులకు దొరికేదేమో కర్మఫలం అన్నమాట, అంటే మనకి శిక్ష పడుతుంది ఏదైనా తప్పు చేస్తే. కానీ గ్రహాలు మనపై చూపేదేమో కాల ప్రభావం అన్నమాట, శిక్ష కాదు. సో ఉదాహరణ ఏంటంటే ఎండాకాలం వచ్చిందనుకో, అందరికీ ఎండ తగులుతుంది కదా, అది మంచివారికైనా చెడ్డవారికైనా ఎండ ప్రభావం నుంచి ఎవరు తప్పించుకోలేరు. అలాగే శని ప్రభావం అనేది ఒక కాలచక్రం అన్నమాట. శివుడు ఏ తప్పు చేయలేదు, కానీ ఆ కాలచక్రం అంటే శని ప్రభావం చూపే సమయం వచ్చినప్పుడు మాత్రం ఆయన దానికి లోబడి ఉండాలి. శివుడు ఏనుగుగా మారింది ఒక శిక్షగా కాదు, ఆ సమయాన్ని అంటే ఆ టైం పీరియడ్ని గౌరవించడానికి అన్నమాట.
అయితే అసలు శనిదేవుడి యొక్క డ్యూటీ ఏంటి అంటే, శని అంటే కేవలం కష్టాలు పెట్టడం కాదు, ఒక వ్యక్తిని నిగ్రహంతో వినయంతో ఉంచడం అన్నమాట. శని శివుడితో అన్న మాట ఇదే, ఏంటంటే స్వామి, నా ప్రభావం వల్ల మనిషి తన స్థితిని కోల్పోతాడు లేదా కష్టపడతాడు. మీరు లోకేశ్వరుడు కదా, నా ప్రభావం మీ మీద ఎలా చూపాలో నాకు అర్థం కావడం లేదు అన్నాడు. అప్పుడు శివుడు, సరే నేను నీకు చిక్కకుండా దాక్కుంటాను, నువ్వు నన్ను పట్టుకో అని సవాలు విసిరాడు. అంటే ఇక్కడ శివుడు తనను తాను ఒక సాధారణ జీవిగా మార్చుకున్నాడు. శని తన పనిని తాను చేసుకునే అవకాశం అయితే ఇచ్చాడు. సో ఇందులో లోకానికి పాఠం ఏమిటి అంటే, శివుడు ఏనుగు రూపంలోకి మారడం ద్వారా ఒక గొప్ప రహస్యం చెప్పాడనమాట. కాలం కలిసి రానప్పుడు, అంటే శని ప్రభావం ఉన్నప్పుడు ఎంతటి వారైనా సరే తన అహంకారాన్ని పక్కన పెట్టి లో ప్రొఫైల్ అంటే తక్కువ స్థాయిలో అయితే జీవించాలి. సాక్షాత్తు పరమశివుడే ఒక జంతువుల మారి అడవిలో దాక్కున్నాడు అంటే మనం కూడా శనికాలంలో వినయంగా ఓర్పుతో ఉండాలి అని ఆయన ఆచరించి చూపించాడనమాట. శివుడు ఏనుగుగా మారడం ఒక మాయ మాత్రమే. శివుడు ఏనుగుగా మారడం వల్ల ఆయనకేం కష్టం కలగలేదు, అది ఆయన చేసిన ఒక మాయ విలాసం అన్నమాట. శివుడు ఏనుగుగా ఉన్నంతసేపు శనిదేవుడు ఆనందించాడు, ఎందుకంటే తన ప్రభావం వల్ల ముల్లోకనాథుడు కూడా తన రూపం మార్చుకున్నాడు అని. శివుడు ఆనందించాడు, ఎందుకంటే తన భక్తుడైన శని తన బాధ్యతను, తన డ్యూటీని ఎంత పక్కాగా నిర్వహిస్తున్నాడో చూసి శివుడు ఏనుగుగా మారింది తప్పు చేసినందుకు కాదు, తాను సృష్టించిన కాల నియమానికి తానే తలవంచినట్టు నటించడానికి. దీనివల్ల శనిదేవుడి పదవికి గౌరవం దక్కింది, లోకానికి కాలం యొక్క విలువ కూడా తెలిసింది. శనిదేవుడిని పూజించడం అనగానే చాలామంది భయపడతారు కదా, కానీ నిజానికి ఆయనను భక్తితో పూజిస్తే లభించే ఫలితాలు అద్భుతంగా ఉంటాయండి. శనిదేవుడు కఠినమైన క్రమశిక్షణ గల గురువు వంటివాడు. ఆయన అనుగ్రహం కలిగితే జీవితంలో స్థిరత్వం అనేది లభిస్తుంది. శని త్రయోదశి లేదా శనివారాల్లో ఆయనను పూజించడం వల్ల కలిగే ప్రధాన ఫలితాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు అవి చూద్దాం. మొదటి వచ్చేసి కర్మఫలాల తీవ్రత తగ్గుతుందన్నమాట. అంటే మనం తెలియక కొన్ని పొరపాట్ల వల్ల వచ్చే కష్టాల తీవ్రతనైతే శనిదేవుడు చాలా తగ్గిస్తాడు. ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని వంటి సమయాల్లో ఎదురయ్యే మానసిక ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం అయితే లభిస్తుంది. అలాగే రెండవది వచ్చేసి క్రమశిక్షణ మరియు ఏకాగ్రత అన్నమాట. శనిదేవుడు నిలకడకు సంకేతం కనుక ఆయనను పూజించడం వల్ల విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది, ఉద్యోగస్తులకు తమ వృత్తుల క్రమశిక్షణ, అంకిత భావం కలుగుతుంది, సోమరితనం వీడి చురుగ్గా మారతారనమాట. అండ్ మూడవది వచ్చేసి ఆర్థిక స్థిరత్వం అన్నమాట. చాలామంది శని అంటే డబ్బులు పోతాయని భయపడతారు, కానీ శని అనుగ్రహం ఉంటే వచ్చే సంపాదన చాలా కాలం నిలుస్తుంది, అనవసరపు ఖర్చులు తగ్గి పొదుపు చేసుకునే బుద్ధి కలుగుతుందన్నమాట. ఒక సామెత కూడా ఉంది, శని ఇస్తే పార గంగలా వస్తుంది అని చెప్పేది. ఇది ఒక సామెత ఉండేదన్నమాట. సో అర్థమవుతుంది కదా. అలాగే నాలుగవది వచ్చేసి దీర్ఘకాలిక వ్యాధి నుండి ఉపశమనం కలుగుతుందన్నమాట. ఆరోగ్యపరంగా చూస్తే శనిదేవుడు ఎముకలు మరియు నరాలకు అధిపతి అన్నమాట. ఆయనను ఆరాధించడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయని భక్తుల నమ్మకం. అండ్ అలాగే ఐదవది వచ్చేసి అపమృత్యు భయం కూడా తొలగిపోతుందన్నమాట. శనిదేవుడు యమధర్మరాజుకు సోదరుడు కనుక అందుకే శనిదేవుడిని పూజించే వారికి ఆయుష్ పెరుగుతుంది అని, అకాల మరణ గండాలు తప్పుతాయని పురాణాలైతే చెప్తున్నాయి. శనిదేవుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలనేది ఇప్పుడు సింపుల్గా చూద్దామన్నమాట. సేవాభావం అన్నమాట. శనిదేవుడికి పూజల కంటే సేవ అంటే చాలా ఇష్టం. శారీరక వికలాంగులకు, వృద్ధులకు, కష్టపడి పనిచేసే కార్మికులకు సహాయం చేస్తే ఆయన వెంటనే ప్రసన్నమవుతాడు. అలాగే నీతిగా ఉండడం అన్నమాట. అబద్ధాలు ఆడకుండా, ఎవరిని మోసం చేయకుండా ఉంటే శనిదేవుడు ఎప్పుడూ కష్టపెట్టడు. అలాగే తైలాభిషేకం చేయాలి. శనివారం నాడు నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల మనసులోని ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది. గుర్తుంచుకోండి, శనిదేవుడు మనల్ని ఇబ్బంది పెట్టాలని చూడడు, మనం చేసిన తప్పులను దిద్దుకొని సరైన మార్గంలో నడవాలని కోరుకుంటాడు. పురాణ గాథల ప్రకారం దశరథ మహారాజు కాలంలో శని ప్రభావం వల్ల దేశం కరువు కాటకాల పాలవుతుంది. అప్పుడు దశరథుడు శనిదేవుడిని ఎదుర్కోవడానికి వెళ్ళగా శని శాంతించి తనను ప్రార్థించమని చెప్తాడు. దశరథుడు స్తుతించిన శని వజ్ర పంజర కవచం లేదా దశరథ ప్రోక్త శని స్తోత్రం శని త్రయోదశి రోజున పాటించడం అత్యంత ఫలప్రదం అని పురాణాలైతే చెప్తున్నాయి. పురాణాలలో ఈ రోజు గురించి చెప్పబడిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. అవి చూద్దాము. ప్రదోష కాలం గురించి చెప్పబడ్డాయి. త్రయోదశి రోజు సాయంత్రం ప్రదోష కాలం శివుడు కైలాసంలో నాట్యం చేస్తాడని, ఆ సమయంలోని శనిదేవుడు కూడా ఆయనను సేవిస్తాడని చెప్తారు. అందుకే దీన్ని శని ప్రదోషం అంటారనమాట. అలాగే కర్మఫలాల నుండి విముక్తి పొందవచ్చు అన్నమాట. ఈ రోజున శని త్రయోదశి నాడు చేసే దాన ధర్మాలు ఇతర రోజులలో చేసే వాటికంటే 10 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయని, పూర్వజన్మ పాపకర్మల తీవ్రత
తగ్గుతుందని పురాతన వచనం అన్నమాట. అలాగే ఆసక్తికరమైన ఒక విషయం ఏంటంటే భవిష్య పురాణంలో శనిదేవుడిని కృష్ణవర్ణుడు అంటే నలుపు రంగు కలిగిన వాడు అని ఆయనకు నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల గ్రహ పీడలు తొలగుతాయని వివరించబడింది. ఇదండి శని త్రయోదశి గురించి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలాగే 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి.